మత సంస్థలను నడిపేటువంటి బాధ్యత అధికారం ప్రభుత్వానికి ఉండరాదు. నాకేమాత్రం అనుమానం లేదు. అంచేత ఇక్కడ సిద్ధాంతపరంగా నేను మిమ్మల్ని ఎందుకు అడిగాను అంటే ఇప్పుడు ఒక కొంతకాలంగా ఒక సంప్రదాయం వచ్చింది, ఏ కారణం ఉన్నా కానివ్వండి. ఈవేళ సమస్య నా దృష్టిలో నేను నిజాయితీగా చెప్తున్నాను, ఎవరికి ఇవి బదిలీ చేయాలి అనే విషయం హైందవ సమాజం కూర్చుని నిర్ణయం చేసుకోవాలి. చేసుకోనండి, చేసుకుంటే ఇన్ని వేల సంవత్సరాలుగా చేసుకుంది, ఇప్పుడు చేసుకోలేదు. అలా కాదు. ఇప్పుడు మంచికొచ్చరికి తిరుమల దేవస్థానం ఉన్నది, దానిలో బోల్డ్ డబ్బులు ఉన్నాయి, రకరకాల క్లెయిమ్స్ ఉంటాయి. ఆ దేవస్థానం ప్రభుత్వం నిర్వహిస్తుంది. నా దృష్టిలో నేను ఊరికే కాగితం మీద మాటల కోసం చెప్పట్లా, నన్ను ఈఓటీటీడీగా వేస్తామని నన్ను అడిగారు. నాకు వద్దండి, భక్తుల వాళ్ళకి పంపించండి, నాకు సంబంధం ఏంటి, మత విశ్వాసాలకి ప్రభుత్వానికి సంబంధం ఏంటి, నాకు వద్దని చెప్పాను. కాబట్టి నేను మాట ఒకటి చేత ఒకటి మనిషి చేత. కానీ ఇప్పుడు ఎవరికైనా ఇవ్వాలంటే ఎవరికి ఇవ్వాలన్నది ఇప్పుడు భారతీయ సమాజం నిర్ణయం చేసుకోవాలి. హైందవ సమాజం వచ్చి ఈ టెంపుల్ వీరికి ఇవ్వండి, అందరూ ఇంకీకారం కావాలి, అంతేకాకుండా ఎవరు కబ్జా చేస్తానంటే ఎట్లాగా. కాబట్టి ఇవన్నీ కూడా అపరిష్కృతంగా ఉన్న సమస్యలు పరిష్కరించుకుందాం. సిద్ధాంత రీత్యా సూత్ర రీత్యా ప్రభుత్వం నిర్వహించకూడదు.